మెంటల్గా ఉన్నట్టున్నాడు. ఇంట్లో అని పిల్లలు పెట్టినప్పుడల్లా వచ్చి టాస్క్ మారుస్తుండు. మీరు మళ్ళీ నా మాటలు మార్చి మళ్ళీ వేరే టోన్కి నా ఫేస్ పెట్టి అన్ని లఫంగి డైలాగులు కొట్టకండి. ఈ లఫంగి మాటలు లఫంగి. బిగ్ బాస్ నేను బయటకు వచ్చినా కూడా చెప్తా, బిగ్ బాస్ పెద్ద బయాసుడు బాసు అని. సో ఇట్లా ఈ ఫైర్తో స్టార్ట్ అయింది ప్రోమో. మనం ముందు చెప్పుకున్నట్టు రెడ్ ఫ్లాగ్ ఇచ్చిండు, రెడ్ కార్డ్ ఇచ్చిండు అని మనం ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను నేను రీల్స్లో అండ్ మన వీడియోస్లో మన రివ్యూస్లో. అది ఇవాళ మనం చెప్పిన దానికంటే నెక్స్ట్ లెవెల్గా ప్రోమో కట్ ఉంది. నేను ఈ స్టార్మా వాళ్ళు కట్ చేసే ప్రోమోలు చూసిన ప్రతిసారి నేను చాలా సర్ప్రైజ్ అవుతున్నా. ఆ ప్రోమోలను కట్ చేసే విధానం, ఆ వెనకాల వేసే బ్యాక్గ్రౌండ్ చాలా అంటే చాలా ఇంటెన్షనల్గా ఇంటెన్స్గా ఉంటుంది. అండ్ దట్టు నాకు సార్ ఇట్లా కట్టబట్టుకొని స్టిక్ పట్టుకొని వచ్చే వాక్ అది క్రేజీ ఉంది. ఇంకా మొత్తానికి అభయ్ అట్లా అనడానికి రీజన్ ఏంది? అసలు అభయ్ ఇవాళ ఎలిమినేట్ అవుతున్నాడా? అసలు బిగ్ బాస్ చరిత్రలోనే ఇంతవరకు రెడ్ కార్డ్ విన్నాము కానీ చూడలే. అలాంటిది ఇవాళ రెడ్ కార్డ్ అనేది స్టేజ్ మీదకి పట్టుకునేవారు వచ్చి నేను బిగ్ బాస్ దాకా వచ్చిందనంటే నేను టాలరేట్ చెయ్యను అని గేట్లు ఓపెన్ చేసి గెట్ అవుట్ అని అన్నాడు. కానీ గెట్ అవుట్ అనే మాట బాగానే ఉంది, కానీ గెట్ అవుట్ అన్నంత మాత్రాన అభయ్ నవీన్ ఎలిమినేట్ అవ్వట్లేదు. ఎందుకు ఎలిమినేట్ అవ్వట్లేదు అని అంటే అంత డైరెక్ట్గా అంత ఈజీగా తీసేయరు. ఇప్పుడు శివబాలాజీ అవ్వచ్చు, శివాజీ అవ్వచ్చు, వీళ్ళు కూడా వాళ్ళ సీజన్స్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ మీకు తిరగబడ్డారు. కానీ మరీ అభయ్ చేసినంత దారుణమైన కామెంట్స్ ఎవరు చేయలే. మరి మనిషి పుట్టినవారా అని ఈ మాట, పిల్లల్ని తిట్టినప్పుడు అలా వచ్చి మనకు ఇది చేస్తుండ అని ఈ మాట, అన్ని లఫంగి మాటలు అనే మాట, ఈ మాటలు అన్నీ ఎట్లున్నాయంటే చాలా డిస్టర్బింగ్ ఉన్నాయి. బిగ్ బాస్ ఇప్పుడు బేసిక్గా బిగ్ బాస్ అంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ భయపడతారు, బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తారు, బిగ్ బాస్ని ఆర్డర్ చేస్తారు కావాలంటే, కానీ బిగ్ బాస్ని తిట్టరు, ర్యాగింగ్ చేసినట్టుగా మాట్లాడరు. కానీ అభయ్ అనే వ్యక్తి దారుణంగా మాట్లాడిండు. ఇప్పుడు ఆ క్లాన్ చీఫ్గా ఉన్నప్పుడు కూడా ఆయన మనోడు ఏం చేయలే. ఒక చీఫ్గా ఉన్నప్పుడు ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉండే. ఒక క్లాన్కి చీఫ్గా మంచిగా వ్యవహరించలేదు అనే పాయింట్ మీద బేబక్ అనే వ్యక్తిని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. ఒక చీఫ్గా నువ్వు ఉన్నప్పుడు నీ క్లాన్లో ఉన్న మెంబర్స్ మధ్యలోనే వాళ్ళిద్దరికీ సంబంధాలు బాగాలేవు, వైబ్ కుదరట్లేదు అని అంటే ఆ క్లాన్కి చీఫ్గా ఉన్న ఆడి బాధ్యత, అలాంటి బాధ్యత నిర్వర్తించలేదు అని చెప్పేసి పాయింట్ మీద నామినేషన్స్ చేసుకున్న రోజులు ఉన్నాయి. అలాంటిది మరి నువ్వు ఒక క్లాన్కి చీఫ్గా ఉండి ఆ ఎక్స్ టాస్క్లో కనీసం వాళ్ళు ఎక్స్ ఎత్తుకపోతుంటే అక్కడ ఆగి ఆపుదామనే థాట్ కూడా లేకుండా నువ్వు ఒక క్లాన్కి చీఫ్గా ఉండమని అది కూడా మర్చిపోయి కనీసం వాళ్ళకి హెల్ప్ఫుల్గా లేకుండా విల్లింగ్గా లేకుండా మళ్ళీ పోయి బిగ్ బాస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. జనరల్ స్టోర్ అని అంటే అది ఎట్లుంటుంది? అవునా? బిగ్ బాస్ పిలిచిన ప్రతిసారి ఓవర్ యాక్షన్ చేసిండు. ఇవాళ మోకాళ్ళ మీద పడి సారీ బిగ్ బాస్ సారీ అని అంటుండు. నువ్వు సారీ చెప్పి చేసిన వల్ల రెడ్ కార్డ్ వచ్చింది నీకు. రెడ్ కార్డ్ ఇవ్వడం అంటే ఏం చేస్తారంటే ఐ థింక్ జైల్లో వేయొచ్చు, అభయ్ని జైల్లో వేయొచ్చు. జైల్లో వేసి తర్వాత ఇంకొకరిని ఎలిమినేట్ చేసి ఇంకొకరిని వైల్డ్ కార్డులో గుంజుకుంటాడని నా ఫీలింగ్. మేబీ అభయ్ని సీక్రెట్ రూమ్లో పెట్టి మళ్ళీ అయినా తీసుకురావచ్చు కౌన్సిలింగ్ ఇచ్చి. ఎందుకంటే బిగ్ బాస్ని కించపరచడం అనేది టాలరేట్ చెయ్యరు ఏంది బిగ్ బాస్ సీజన్లో, బిగ్ బాస్ చరిత్రలో. సో అందుకే అభయ్ చేసింది అట్లుంది. ఒక శివబాలాజీ ఒక శివాజీ లాగా అవ్వాలనుకున్నాడు కానీ అభయ్కి కుదరలేదు. వాళ్ళు అని రియలైజ్ అయ్యి సారీ అని చెప్పారు. కానీ మనోడు ఇలా దండం పెట్టి మరి కిందికి మోకాళ్ళ మీద కూర్చొని మరి సారీ చెప్పిండు. బట్ స్టిల్ అయినా కూడా నాగార్జున టాలరేట్ చేయలేదు. అండ్ ఇంకొక మాట అన్నాడు, నీవి లఫంగి మాటలు, మొహం నీదే, మాటలు నీవే అని చాలా స్ట్రాంగ్ కౌంటరు, చాలా స్ట్రాంగ్గా ఉంది ప్రోమో. నాకైతే చాలా అంటే చాలా పీక్స్లో ఉన్నట్టు చాలా క్రేజీగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ప్రోమో కింద కామెంట్ చేయండి. అండ్ అభయ్ అండ్ పృథ్వీ ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒక్కరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. వీళ్ళు కాకుండా ఇంకో పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రేరణ. ఇది మీకు అర్థం కాని విషయం, ప్రేరణ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నాకు తెలిసి అభయ్ని తీసుకెళ్ళి ఒకవేళ జైల్లో అయినా ఉంచవచ్చు, లేకపోతే తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లోనే ఉంచవచ్చు. ఒకవేళ ఒకేసారి ఇద్దరు అబ్బాయిల్ని బయటకు పంపరు కాబట్టి జరిగితే ఒకటే రెడ్ కార్డ్ అనేది తీసుకొచ్చి చాలా స్ట్రాంగ్ చేసి అదే విషయంలో ఆడియన్స్ పర్స్పెక్టివ్లో ఉన్న ఫీలింగ్ని రెడ్ కార్డ్ యూజ్ చేసి జైలు కన్నా లేకపోతే సీక్రెట్ రూమ్ కన్నా పంపించవచ్చు. ఐ హోప్ అండ్ ఐ థింక్ బయటికి పంపరు అబ్బాయిననే నేను అనుకుంటున్నా. బట్ ఏం జరుగుతుందో మనం చూద్దాం. మరీ కాసేపట్లో 9:30కి ఎపిసోడ్ వస్తుంది. ఆ ఎపిసోడ్ చూసి ఆ తర్వాత కూడా రివ్యూ ఇస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ని. సైనింగ్ ఆఫ్, నేను మీ నివిల్ ఆనంద్. బాయ్ బాయ్.